నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేశారు. సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ఆయనపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి ఒకవేళ ఆయన కానీ దొరికితే వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదు అంటే ఏమైనా ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిథున్ రెడ్డి గారి టాపిక్ హాట్ టాపిక్గా మారింది. మిథున్ రెడ్డి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేయడమే, ఆల్రెడీ ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం దీనికి ఖండిస్తున్నారు. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం మామూలు విషయం కాదు, లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, అది ఇప్పుడప్పుడే లభించే అవకాశం ఉండదు, సో మిథున్ రెడ్డి అరెస్ట్ ఉండదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? ఉంటుందంటారా, ఉండదంటారా? అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశపడటంలో తప్పు లేదు, వాళ్ళు ఆశపడతారు కూడా. ఎందుకు అంటే కుంభకోణం చేసి, పెద్ద లిక్కర్ కుంభకోణం, ఇంత పెద్ద కుంభకోణం చేసి ఇంకా బుకాయిస్తూనే తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఇవన్నీ అక్రమ కేసులు అంటున్నాడు. అన్నీ అసలు అక్రమం, కేసే అక్రమం. నన్ను ఇరికించడానికి ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలు సేకరిస్తున్నారట అని చెప్పి చాలా అపహాస్యం చేశాడు. కేసు మొత్తాన్ని అసలు ఏమీ లేదు, లేని కేసుని తీసుకొచ్చి పెట్టారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత జరుగుతున్న ఒక్కొక్క పరిణామం జరుగుతూ వచ్చింది. మొత్తం ఆ రాజకేశిరెడ్డి దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరున్నారు? ప్రముఖ వ్యక్తులు. అంటే చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, మరి వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా చేస్తారా? కానీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, చాలా సిన్సియర్ ఆఫీసర్లు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. సిన్సియర్ ఆఫీసర్లట అక్రమంగా అరెస్ట్ చేశారట. వాళ్ళిద్దరు సుప్రీంకోర్టు దాకా పోయారు, మాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలండి అని. ఇచ్చారా? అంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కదా. తర్వాత భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టరు ఆయన బాలాజీ గోవిందప్ప ఉన్నాడు కదా. భారతీయ సిమెంట్స్ ఫైనాన్షియల్ డైరెక్టర్కి ఈ కుంభకోణంతో ఏంటి సంబంధం? ఆయన డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? సో ఇదంతా కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ కేసు. ఈ కేసుకు సంబంధించి మొత్తం పాలసీని ఎవరు మార్చింది ఎవరు అనే విషయం మీద మొత్తం పోలీసులు కూపీ తీస్తే సిట్ వాళ్ళు, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అందులో భాగస్వామ్యం ఉన్నది అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ విషయాలన్నీ కూడా హైకోర్టుకి చెప్పారు, సుప్రీంకోర్టుకి చెప్పారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు దరఖాస్తు చేసినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఈ ఆర్గ్యుమెంట్ చెప్పే సమయంలో ఆధారాలు కన్విన్సింగ్గా లేకపోతే కోర్టులు యాంటిసిపేటరీ బెయిల్స్ ఇస్తాయి. సో యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు అంటేనే ఈ నేరంలో ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాగస్వామ్యం ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ విషయానికి వస్తే, లోక్సభ స్పీకర్, ఇతను సిట్టింగ్ ఎంపీ కాబట్టి లోక్సభ స్పీకర్ పర్మిషను కావాలా వద్దా అనేది మీరు అడిగిన ప్రశ్న. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఏ వ్యక్తి అయినా సరే నేరం చేసిన తర్వాత, నేరం అందులో అంటే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి ప్రక్రియలు బాగా పైసలు ఉన్నోడు తెచ్చుకుంటాడు, బాగా డబ్బులు ఉన్నోడు కోర్టులకు వెళ్తాడు, అడ్వకేట్లకు ఖర్చు పెట్టుకుంటాడు, తెచ్చుకుంటాడు. మామూలు మనిషి అనుకో, మామూలు సామాన్యుడు అనుకో, మధ్యతరగతివాడు, పేదవాడు అనుకో, వాడు ఎక్కడ పోతాడు? వాడు వెళ్ళి అక్కడ దాకా కోర్టు దాకా వెళ్ళటానికే వాడికి బస్ ఛార్జీలే ఉండవు. వీళ్ళందరూ కూడా ఈ యాంటిసిపేటరీ బెయిల్ వీటి కోసం ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇతను ఎంపీ కాబట్టి, ఎంపీనే కాకుండా కోటీశ్వరుడు, అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకే అర్థం కాని పరిస్థితి, అంటే ఆయనకే అర్థం కాని పరిస్థితి. మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే వీళ్ళ నాన్నని చూసాం, ఆయన మంత్రి చేశాడు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పిఎల్ఆర్ అని కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలు ఉంటాయి, వాళ్ళు విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు.
ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కూడా గనులు తవ్వుతూ ఉంటారు. అంటే అంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. అంటే ఎన్ని లక్షల కోట్లు వీళ్ళ దగ్గర ఉంటాయో మనకి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటి అంటే ఇంకా ఆశ ఉన్నది. లోక్సభ స్పీకర్ని ముందర అడగాలి, పర్మిషన్ అడిగిన తర్వాత ఆయన ఇవ్వాలి. ఆయన ఏదో బిజీగా ఉంటాడు కాబట్టి ఈయన పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అంత తొందరగా, ఈ లోపల మనం ఊపిరి పీల్చుకోవచ్చు అని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ వాస్తవంగా లోక్సభ స్పీకర్కి ఎంపీని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. ముందరే చెప్పి లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరం చేశాడు కదా, ఒక నేరారోపణ వచ్చిన వ్యక్తిని నువ్వు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలుసా? ఎవరికి తెలీదు. పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. సడన్గా సుప్రీంకోర్టులో ఆయన వాళ్ళ అడ్వకేట్ వకాలత్ ఫైల్ చేశాడు, బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అడిగాడు. అజ్ఞాతంలో ఉండి అప్లై చేశాడు కదా, చేశాడు. అంటే నేననే ఇదేంటి అంటే అసలు అతను ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడ పోలీసులు వెతుకుతున్నారు. దాదాపుగా 9 బృందాలు మిథున్ రెడ్డి కోసం వెతుకుతున్నారు. మొత్తం లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎక్కడ కనపడితే అక్కడ వేస్తారు, అరెస్ట్ చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే ఇక్కడ కనపడితే అక్కడ ఎత్తేస్తారు. ఎత్తేసిన తర్వాత లోక్సభ స్పీకర్కి ఇన్ఫామ్ చేస్తారు. అంతే తప్ప ముందు లోక్సభ స్పీకర్ పర్మిషన్ ఇస్తే తప్ప అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనే నిబంధనలు అటువంటివి ఏమీ లేవు. నేరస్తుడు దొరికితే అరెస్ట్ చేసేస్తారు. లోక్సభ స్పీకర్కి ఆ తర్వాత సమాచారం అందిస్తారు. అయా బలానా కాన్స్టిట్యుయెన్సీ ఆ ఎంపీకిని బలానా నేరంలో ఉన్నాడు, అతన్ని మేము అరెస్ట్ చేశాము అని తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. అంటే సార్ ఒకవేళ ఈ కేసులో ఆయన అరెస్ట్ అయితే ఇప్పుడు ఆయన పదవిని ఆయన కంటిన్యూ చేయొచ్చా? ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయన పదవిని కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూ అవుతాడు. శిక్ష పడితే అతనికి, ఈ నేరంలో శిక్ష పడితే అతనికి పదవి కూడా పోతుంది. ఇతన్ని రేపొద్దున అరెస్ట్ చేశారనుకో, ఖచ్చితంగా చేస్తారు. దానికేమి ఎటువంటి ఇంకా అడ్డంకులు ప్రతిబంధకాలు ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాయి. మొత్తం సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? అసలు మేము నీకు పిటిషన్నే కొట్టేసామా, ఇంక వారం రోజులు ఏంది, నెల రోజులు ఏంది, పో అన్నారు. అందుకని సుప్రీంకోర్టు కూడా గో అహెడ్ ఇచ్చేసింది. సో నెక్స్ట్ పోలీసులు. అందుకనే పోలీసులు ఇప్పుడు ఏం చేశారు అంటే ఏసీబీ కోర్టులో సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్, ఆ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, వాటికి అప్లై చేశారు. అది ఒక గంటలో వచ్చేస్తుంది. అవన్నీ కూడా ఆ పర్మిషన్లు కూడా రాగానే ఇంకా ఎక్కడున్నాడో వెతుకుతారు. అతను ఇన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు ఎక్కడ దాక్కుంటాడో సిటీ పోలీసులకి అందరికీ తెలుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దొరికాడు కదా. ఎక్కడ దొరికాడు? ఎక్కడో స్పా ఒళ్ళు మసాజ్ చేయించుకుంటూ దొరికాడు. చాణక్య కూడా అక్కడే దొరికాడు. చాణక్య లాంటి వాళ్ళు. ప్లస్ అదిగా బాలాజీ గోవిందప్ప కూడా ఒక రిసార్ట్లో దొరికాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారో, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో సిటీ పోలీసులకి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎంపీ పొజిషన్లో ఉన్నాడు కదా మిథున్ రెడ్డి, ఇతనికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, అంటే ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇతను అరెస్ట్ కాగానే రిజైన్ చేయాలి. ఎంపీ పదవికి రిజైన్ చేయాలి. ఎంపీ పదవికి రిజైన్ నేను చెయ్యను అంటే చేయాల్సిన అవసరం లేదు. నీకు శిక్ష పడ్డ తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. శిక్ష పడే వరకు అతను ఆ పదవిలో, అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కదా. అందుకని ఆ కేసు కంటిన్యూ అయినంతకాలం నేను ఎంపీగానే ఉంటానంటే ఉండొచ్చు. కానీ ఈ నేర తీవ్రత దృష్ట్యా నేను ఎంపీ కాబట్టి నాకు ప్రివిలేజెస్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. నేను ఎంపీని కదా, నువ్వు అరెస్ట్ చేసావు, నాకు రేపొద్దు నుంచి నాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, నేను వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటా అంటే కుదరదు. అంటే నువ్వు ఆన్ పేపర్ ఎంపీగా ఉంటావు తప్ప నువ్వు ఎంపీగా నీ బాధ్యతలు నిర్వర్తించలేవు. అవకాశం లేదు. పోలీస్ కస్టడీలో, లాకప్లో ఉంటావు కదా. జ్యుడిషియల్ కస్టడీనో పోలీస్ కస్టడీనో ఏదో తీసుకుంటారు కదా. నువ్వు బయటికి వెళ్ళలేవు. నీకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళొచ్చు.
ఈ లోపల నువ్వు పార్లమెంటు సభ్యుడిగా నీ విధులని నిర్వర్తించే అవకాశం ఉండదు. నువ్వు పార్లమెంట్కి వెళ్ళడానికి వీలుండదు. నేను లేదంటే నన్ను అరెస్ట్ చేసినా సరే నేను పార్లమెంట్కి వెళ్తాను అంటే అది కుదిరే పని కాదు. ప్రాక్టికల్గా కుదిరే పని కాదు. అందుకని ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన మరుక్షణం నైతిక బాధ్యత వహిస్తూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తే, ఇప్పటికే చాలాసార్లు గెలిచాడు కదా, అంటే ప్రజల మీద నీకు నమ్మకం ఉండాలి కదా, నువ్వు మళ్ళీ గెలుస్తావు, మళ్ళీ ఏముంది ఈ కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ నిలబడు. అందుకని అరెస్టు అయిన మరుక్షణం అసలు అరెస్ట్ దాకా వెళ్ళక్కర్లా, ఇప్పుడు ఎట్లయినా అరెస్ట్ చేస్తారు. ఇంకా సుప్రీంకోర్టు కూడా చెప్పేసిన తర్వాత ఇప్పటికే అసలు మామూలుగా ఎవడైనా సరే ఏదైనా కొంచెం అంటే కొన్ని పదాలు నేను వాడకూడదు కానీ అవన్నీ ఉన్నవాడైతే రాజీనామా చేస్తాడు. కనీసం వీళ్ళకి అంత విశాల హృదయం ఉండదు కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత అయినా రాజీనామా చేస్తే బెటరు. ఎంపీగా ఉంటే నాకు ప్రివిలేజెస్ వస్తాయి అని ఆలోచించడం ఈ కేసులో తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇది ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టడం, ప్రైవేటు ఆదాయానికి గండి కొట్టడం, ప్రైవేటు మనుషుల ప్రాణాలు తీయటం, అక్రమ మద్యాన్ని అంటే బ్రాండ్లని, పాపులర్ బ్రాండ్లను తీసేసి జే బ్రాండ్లను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, డబ్బులు, మనీ లాండరింగు, మొత్తం ఎంత చాలా పెద్ద పెద్ద నేరాలు ఉన్నాయి. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించడం అంటే చాలా పెద్ద నేరం అది. అటువంటి చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక పార్లమెంటు సభ్యుడే ఇందులో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి అతనికి ఏమాత్రం నైతిక విలువలు పట్ల ఏదన్నా విశ్వాసం ఉంటే అతను ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. అరెస్ట్ కావడానికి ముందరే చేయాలి. లేదు మనకు అంత మామూలు అంత ఇది ఉండదు కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత అయినా రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే మిథున్ రెడ్డికి గౌరవం పెరుగుతుంది. అందుకని ఇమ్మీడియట్గా మిథున్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. అట్లా చెయ్యను, నేను పదవిని పట్టుకొని వేళ్లాడతాను అంటే నువ్వు ఎంత వేళ్లాడినా ప్రయోజనం ఉండదు. నీకేం ప్రివిలేజెస్ ఎవ్వరు ఇవ్వరు. కోర్టు న్యాయస్థానాలు కూడా నీకు ప్రివిలేజెస్ ఇవ్వవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.